Just a minute, please. Gentlemen, కోలాహలంగా జరుగుతున్న ఈ పార్టీ ద్వారా మీనాక్షమ్మ హత్య కేసులో నా గౌరవాన్ని కాపాడిన మీ అందరికీ నేను చూపిస్తున్న కృతజ్ఞత. నా గౌరవాన్ని భూస్థాపితం చేయాలనుకున్న నా బద్ధ విరోధి విశ్వనాథ్ని వీరందరూ కోర్టు ప్రాంగణంలో బతికుండగా తలెత్తుకోకుండా చేశారు. వీరు నాకు చేసిన మహోపకారానికి తగిన బహుమతులు అందజేయబోతున్నారు. మిస్టర్ ఈశ్వర్, ఇదిగో ఇది నా బహుమతి. మీ భార్యకి వజ్రాల నెక్లెస్. ఇప్పుడు క్యారెట్ విలువ ఎంత అన్నది నేను మీకు చెప్పక్కర్లేదు. దీని విలువ ఎంతుంటుందో మీరే ఊహించుకోండి. ఇన్స్పెక్టర్ రమేష్, ఇదిగో మీ బహుమతి, వజ్రపు ఉంగరం. డాక్టర్ చంద్ర, మీ మెడికల్ రిపోర్టే నా పరువుని కాపాడింది. పెళ్లి కాబోతున్న మీ అమ్మాయికి కంప్లీట్ నగల సెట్ని బహుమతిగా అందజేస్తున్నాను. ఇక చివరిగా నా విజయంలో పాలు పంచుకున్న నా దగ్గర పనిచేస్తున్న వారందరికీ నా బహుమతులు. ఒక్కొక్కరికి ఓ ఇల్లు. వర్త్ అబౌట్ 50 lakhs. చేసిన మేలును మరిచిపోయేవాడు మరు జన్మలో దున్నబోతై పుట్టున్. ఇది మన పెద్దవాళ్ళు మన కోసం చెప్పలేదు, జిఎన్కే కోసం చెప్పారు. కరెక్ట్ గా చెప్పావు ధనకోటి. మన పెద్దలు చెప్పిన మాటలు దేనికైనా ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి. న్యాయం నీతి చనిపోయి ఉండొచ్చు జిఎన్కే, కానీ నేను ఇంకా చావలేదు. ఈ కుక్కలకి బిస్కెట్లేసి ఈ రోజు నువ్వు గెలుచుండొచ్చు, కానీ సుప్రీంకోర్టు అని ఒకటి ఉంది. నేను అక్కడికి వెళ్తాను. అక్కడ ఈ కుక్కలు కాదు, న్యాయం ధర్మం ఉంటాయి, గుర్తుంచుకో. ఈ గవర్నమెంట్ని సృష్టించిందే మాలాంటి ధనవంతులు అన్న విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. పదవిలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళని కలవడానికి 5 సంవత్సరాల్లో ఒక్కసారే వస్తారు, కానీ నాలాంటి ధనవంతుల్ని కలవడానికి ప్రతిరోజు వస్తూనే ఉంటారు. జిఎన్కే, మెట్ల మీద నుంచి పడితే నేల మీదే పడతాను, కానీ ధనంలోంచి పడితే పాతాళంలో పడిపోతావు, మళ్ళీ లేవలేవు. జాగ్రత్త. మనం సుప్రీంకోర్టులో కలుసుకుందాం. అంగంగ ప్రకాశాలతో అణువణువున నీరాజనాలు అందుకుంటూ అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల నువ్వు ఉంటావని మా అమ్మ చెప్తూ ఉంటుందే. మా అమ్మని అన్యాయంగా నలుగురు హత్య చేసినప్పుడు నువ్వెక్కడమ్మా ఉన్నావు? మా అమ్మది హత్య కాదు, పొగ వల్ల చనిపోయిందని భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తావని వాళ్ళంతా అబద్ధాలు చెప్పినప్పుడు
నువ్వెక్కడికి వెళ్ళిపోయావమ్మా? ధర్మం, నీతి, న్యాయం, చట్టం వీటిని నమ్ముకున్న వాళ్ళకి నువ్వెప్పుడు తోడుగా ఉంటావని చెప్తారే. నేను జీఎన్కేని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు నాకెందుకు తోడుగా రాలేదు? ధనవంతుడి ముందు ఆ దైవం కూడా తక్కువని చెప్పాడే జీఎన్కే. నీకు సిగ్గుగా లేదు? నువ్వు ఓర్చుకోగలవు, నువ్వు దైవానివి. కానీ నేను ఓర్చుకోలేను. నేను మనిషిని. ప్రభుత్వం నా చేతిలో, చట్టం నా జేబులో. నీ సత్యం ఏం పీగుతుందన్నాడే ఆ జీఎన్కే. వాణ్ణి దెబ్బకు దెబ్బ కొట్టకుండా నేను వదలను. వాణ్ణి ఖచ్చితంగా మట్టు పెడతాను. వేటుకు వేటు, కోతకి కోత, రక్తానికి రక్తం. శాంతి రా. మీరెప్పుడొచ్చారు? నువ్వు ఆడడం మొదలు పెట్టగానే. నేనెక్కడ నాట్యం చేశాను? ఈ కాళ్లతో డాన్స్ చేయగలమా ఏమిటి? ఒక కాలే ఉంది కదా, తొక్కుడు బిళ్ళ ఆడానంతే. ఒక కాలని అంటున్నారు. ఒకవేళ మీ రెండో కాలు కూడా బాగైతే? నా కాలు నయమవ్వాలని మీకు ఆశగా ఉంది కదా? అది మాత్రమే కాదు, మీ మనసులో నా మీద ప్రేమ పుట్టాలని. ఆనంద్, రండి. ఇతని గురించి ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, మిస్టర్ ఆనంద్. ఆనందం మా పెళ్లి తర్వాతే. శాంతి వాళ్ళన్నతో మాట్లాడి కొంచెం రికమెండ్ చేయండి. వస్తానండి. బాయ్. దొంగ, మంచి మొగుడిని సెలెక్ట్ చేసుకున్నావు. నాకు నచ్చిన అబ్బాయి అన్నయ్య కూడా నచ్చాలి కదా. తప్పకుండా నచ్చుతాడు. అవును, అన్నయ్య గురించి వివరాలు ఏమన్నా తెలిసాయా? ఆయన ఎక్కడున్నారో ఇంకా తెలియలేదు. విశ్వనాథ్, ఇప్పుడు విఎన్ చిరుత పులిలా వచ్చాను. మీరిచ్చింది వడ్డీతో సహా తిరిగివ్వడానికి వచ్చాను. ఆ పేద పిల్లల్ని వెళ్ళిపోమని చెప్పండి. నేనా?
pa 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 pa